కాంగ్రెస్ కు షాక్ ఇచ్చారు మరో ఎమ్మెల్యే. తాను కాంగ్రెస్ లో చేరినట్టు జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ సూటిగా తెలిపారు. అవసరం వచ్చి కాంగ్రెస్ లోకి పోయానంటూ సమావేశంలో మాట్లాడారు సంజయ్. బీఆర్ఎస్ గుర్తుపై గెలిచిన సంజయ్ పార్టీ మారినట్టు ఇప్పటికే ఆ పార్టీ ఫిర్యాదు చేసింది. మా ప్రజాప్రతినిధులు సంజయ్ కుమార్ సార్ అటకెలిసిండు, ఇటు పోయిండు, పోవాల్సిన అవసరం వచ్చింది. నన్ను చాలా మంది అంటుంటే మీరు పేపర్లలో చూస్తూ ఉంటారు. ఇక్కడ మా ప్రజాప్రతినిధులు సంజయ్ కుమార్ సార్ అటకెలిసిండు, ఇటు పోయిండు, పోవాల్సిన అవసరం వచ్చింది. నన్ను చాలా మంది అంటుంటే మీరు పేపర్లలో చూస్తూ ఉంటారు. ఇక్కడ మా ప్రజాప్రతినిధులు సంజయ్ కుమార్ సార్ అటకెలిసిండు, ఇటు పోయిండు, పోవాల్సిన అవసరం వచ్చింది. నన్ను చాలా మంది ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ సైతం నిన్న ఇలాంటి వ్యాఖ్యలు చేశారు. తాను కాంగ్రెస్ ఎమ్మెల్యేనంటూ చెప్పుకొచ్చారు. నిన్న దానం ఇవాళ సంజయ్ వ్యాఖ్యలతో కాంగ్రెస్ డిఫెన్స్ లో పడిందని చెప్పాలి. ఫిరాయింపుల అంశం స్పీకర్ పరిధిలో ఉందని పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అంటున్నారు. స్పీకర్ గారి పరిధిలో ఉంది. ఇప్పుడు అది స్పీకర్ గారు నిర్ణయం తీసుకోవాలి. ఎమ్మెల్యేల యొక్క విషయంలో ఏ నిర్ణయం తీసుకున్నా స్పీకర్ గారు తీసుకున్న నిర్ణయం ఫైనల్. వారు కాంగ్రెస్ పార్టీకి మద్దతునిస్తూ వస్తూ ఉన్నారు. టెక్నికల్గా వాళ్ళు టీఆర్ఎస్లో అని చెప్తా ఉన్నారు. టీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీకి చేరినట్టు ఆధారాలు సహేతుకంగా లేవని స్పీకర్ గారు నిర్ణయం ఇచ్చినారు. స్పీకర్ గారి నిర్ణయాన్ని మన ఎవరు కూడా ప్రశ్నించడం లేదు. అది స్పీకర్ గారి పరిధిలో ఉంది. ఇప్పుడు అది స్పీకర్ గారు నిర్ణయం తీసుకోవాలి. ఎమ్మెల్యేల యొక్క విషయంలో ఏ నిర్ణయం తీసుకున్నా స్పీకర్ గారు తీసుకున్న నిర్ణయం ఫైనల్. వారు కాంగ్రెస్ పార్టీకి మద్దతునిస్తూ వస్తూ ఉన్నారు. టెక్నికల్గా వాళ్ళు టీఆర్ఎస్లో అని చెప్తా ఉన్నారు. టీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీకి చేరినట్టు ఆధారాలు సహేతుకంగా లేవని స్పీకర్ గారు నిర్ణయం ఇచ్చినారు. స్పీకర్ గారి నిర్ణయాన్ని మన ఎవరు కూడా ప్రశ్నించడం లేదు. అది స్పీకర్ గారి పరిధిలో ఉంది. ఇప్పుడు అది స్పీకర్ గారు నిర్ణయం. కాంగ్రెస్ కు షాక్ ఇచ్చారు మరో ఎమ్మెల్యే. తాను కాంగ్రెస్ లో చేరినట్టు జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ సూటిగా తెలిపారు. అవసరం వచ్చి కాంగ్రెస్ లోకి పోయానంటూ సమావేశంలో మాట్లాడారు. బీఆర్ఎస్ గుర్తుపై గెలిచిన సంజయ్ పార్టీ మారినట్లుగా ఇప్పటికే ఆ పార్టీ ఫిర్యాదు చేసింది. మా ప్రజాప్రతినిధులు సంజయ్ కుమార్ సార్ అటకెలిసిండు, ఇటు పోయిండు, పోవాల్సిన అవసరం వచ్చింది. నన్ను చాలా మంది అంటుంటే మీరు పేపర్లలో చూస్తూ ఉంటారు. ఇక్కడ మా ప్రజాప్రతినిధులు సంజయ్ కుమార్ సార్ అటకెలిసిండు, ఇటు పోయిండు, పోవాల్సిన అవసరం వచ్చింది. నన్ను చాలా మంది అంటుంటే మీరు పేపర్లలో చూస్తూ ఉంటారు. ఇక్కడ మా ప్రజాప్రతినిధులు సంజయ్ కుమార్ సార్ అటకెలిసిండు, ఇటు పోయిండు, పోవాల్సిన అవసరం వచ్చింది. నన్ను చాలా మంది అంటుంటే మీరు పేపర్లలో చూస్తూ ఉంటారు. ఇక్కడ మా ప్రజాప్రతినిధులు సంజయ్ కుమార్ సార్ అటకెలిసిండు. ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ సైతం నిన్న ఇలాంటి వ్యాఖ్యలు చేశారు. తాను కాంగ్రెస్ ఎమ్మెల్యేనంటూ చెప్పుకొచ్చారు దానం నాగేందర్. నిన్న దానం నాగేందర్ ఇవాళ సంజయ్ వ్యాఖ్యలతో కాంగ్రెస్ డిఫెన్స్ లో పడిందని చెప్పాలి. ఫిరాయింపుల అంశం స్పీకర్ పరిధిలో ఉందని పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అంటున్నారు. అది స్పీకర్ గారి పరిధిలో ఉంది. ఇప్పుడు అది స్పీకర్ గారు నిర్ణయం తీసుకోవాలి. ఎమ్మెల్యేల యొక్క విషయంలో ఏ నిర్ణయం తీసుకున్నా స్పీకర్ గారు తీసుకున్న నిర్ణయం ఫైనల్. వారు కాంగ్రెస్ పార్టీకి మద్దతునిస్తూ వస్తూ ఉన్నారు. టెక్నికల్గా వాళ్ళు టీఆర్ఎస్లో అని చెప్తా ఉన్నారు. టీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీకి చేరినట్టు ఆధారాలు సహేతుకంగా లేవని స్పీకర్ గారు నిర్ణయం ఇచ్చినారు. స్పీకర్ గారి నిర్ణయాన్ని మన ఎవరు కూడా ప్రశ్నించడం లేదు. అది స్పీకర్ గారి పరిధిలో ఉంది. ఇప్పుడు అది స్పీకర్ గారు నిర్ణయం తీసుకోవాలి. ఎమ్మెల్యేల యొక్క విషయంలో ఏ నిర్ణయం తీసుకున్నా స్పీకర్ గారు తీసుకున్న నిర్ణయం ఫైనల్. వారు కాంగ్రెస్ పార్టీకి మద్దతునిస్తూ వస్తూ ఉన్నారు. టెక్నికల్గా వాళ్ళు టీఆర్ఎస్లో అని చెప్తా ఉన్నారు. టీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీకి చేరినట్టు ఆధారాలు సహేతుకంగా లేవని స్పీకర్ గారు నిర్ణయం ఇచ్చినారు. స్పీకర్ గారి నిర్ణయాన్ని మన ఎవరు కూడా ప్రశ్నించడం లేదు. అది స్పీకర్ గారి బులెటిన్ షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే ట్యూన్.